బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదని నోటీసులో పేర్కొంది. 3 నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై వివరణ కోరింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టును స్పీకర్ ఆఫీసు 8 వారాల సమయం కోరగా 4 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నోటీసులో పేర్కొంది. 3 నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై వివరణ కోరింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టును స్పీకర్ ఆఫీస్ 8 వారాల సమయం కోరగా 4 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నోటీసులో పేర్కొంది. 3 నెలలు చర్యలు తీసుకోకపోవడంపై వివరణ కోరింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టును స్పీకర్ ఆఫీసు 8 వారాల సమయం కోరగా 4 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు, సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ, స్పీకర్ గడ్డం ప్రసాద్ పైన సుప్రీంకోర్టు ఆగ్రహానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. అయితే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. అయితే కాలయాపన చేస్తున్నారు స్పీకర్. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవడం లేదని మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్ కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు విచారించింది. అయితే ఈ విచారణ సమయంలో కొన్ని ఘాటైన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసింది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఈ విధంగా కాలయాపన చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సో ఇక కేసుని 4 వారాల తర్వాత విచారణ చేస్తామని వాయిదా వేసింది. సో వాయిదా చేస్తూ మరోసారి సుప్రీంకోర్టు స్పీకర్ కి నోటీసులు కూడా జారీ చేసింది. ఇక చూడాలి మరి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది కొంత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆసక్తి. ఎందుకంటే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలని క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ చేస్తూ వస్తున్నారు. కానీ వారిపైన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీని, అదేవిధంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు 2023 శాసనసభ ఎన్నికల సమయంలో గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరూ కూడా అధికార కాంగ్రెస్ గుట్టికి వెళ్లారు. కొందరు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు, మరికొందరు ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గుట్టికి వెళ్లారు. అయితే వారు పార్టీ ఫిరాయించారు కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి విజ్ఞప్తి చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు. అయితే స్పీకర్ కాలయాపన చేస్తుండటంతో సుప్రీంకోర్టులో ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఒకసారి స్పెషల్ పిటిషన్, ఒకసారి రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సుప్రీంకోర్టు విచారించిన తర్వాత చాలా స్పష్టంగా కూడా చెప్పింది, గతంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన 3 నెలల్లో స్పీకరే చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా చెప్పి తీర్పు వచ్చి చాలా నెలలు అవుతున్నప్పటికీ కూడా స్పీకర్ మాత్రం కాలయాపన చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మరి స్పీకర్ మరోసారి సుప్రీంకోర్టు మరోసారి స్పీకర్ కి నోటీసులు జారీ చేసింది. కాబట్టి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తి. సో ఒకరు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 10 మంది పైన వేటు పడే అవకాశం ఉంది. మొదటగా దానం నాగేందర్ పైన వేటు పడుతుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన పార్టీ ఫిరాయించడం, మళ్ళా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోటి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం, సో ఇవన్నీ ఆధారాలతో సహా
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా పిటిషన్ వేశారు కాబట్టి సో ఒకవేళ వేటు పడితే దానం నాగేందర్ పైనే వేటు పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లేకపోతే మాత్రం చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 10 మంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అధికార కాంగ్రెస్ గుట్టుకుపోయినటువంటి ఎమ్మెల్యేలపైన వేటు పడితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు సాధ్యం కాబట్టి చూడాలి మరి ఎటువంటి నిర్ణయం స్పీకర్ తీసుకోబోతున్నారనేది కూడా కొంత ఆసక్తి. 4 వారాల తర్వాత వాయిదా వేసింది కాబట్టి సో మరోసారి ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల కేసుని విచారిస్తుంది కాబట్టి ఇప్పటికే స్పీకర్ పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు, నోటీసులు జారీ చేసింది కాబట్టి 4 వారాలకు వాయిదా వేసింది కాబట్టి ఈ లోపు మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే మొన్న కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు స్పీకర్. సో వారు ఏం సమాధానం చెప్పారన్నది కూడా కొంత ఇప్పుడు ఆసక్తి స్పీకర్ ముందు. కాబట్టి ఒకవైపు పార్టీ ఫిరాయించలేదు మేము, ఓన్లీ మేము కప్పుకున్నటువంటి కండువ అది కాంగ్రెస్ పార్టీ కండువ కాదు, 3 రంగుల కండువ మాత్రమని పదే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు చెప్తూ వస్తున్నారు. కానీ అది వాళ్ళు పార్టీ ఫిరాయించారు, అధికార కాంగ్రెస్ గుట్టుకెళ్లారు, అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పేసి ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ కి కంప్లైంట్ చేశారు, సుప్రీంకోర్టులో కూడా ఆధారాలతో సహా పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి మరి ఇప్పుడు ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. కాబట్టి మరి ఇక ఎటువంటి నిర్ణయం స్పీకర్ తీసుకోబోతున్నారనేది కూడా కొంత ఆసక్తి. అయితే సైదులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన ఎలాంటి ఆధారాలను కోర్టులో సమర్పించారో ఆధారాలు కీలకంగా మారే అవకాశం ఉందా సైదులు? ఖచ్చితంగా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకంటే రేవంత్ రెడ్డి సమక్షంలో, ముఖ్యమంత్రి సమక్షంలో కొందరు కాంగ్రెస్ గుట్టుకెళ్లారు, మరి కొందరు ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గుట్టుకెళ్లారు, అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళు ఎక్కడ కూడా పాల్గొనడం లేదు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కూడా పాల్గొన్నారు. సో ఇవన్నీ కూడా ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ సేకరించింది. కాబట్టి సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ తో పాటు ఈ ఆధారాలను కూడా అందులో సమర్పించారు. సో స్పీకర్ కూడా కంప్లైంట్ చేశారు అనేక సార్లు. కాబట్టి ఖచ్చితంగా వేటు పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి చూడాలి మరి ఇక స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏందనేది కూడా తెలియాల్సింది. క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది కాబట్టి సో మరి ఇప్పుడు ఖచ్చితంగా 4 వారాలకి సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేయడం, సో స్పీకర్ కి మరోసారి నోటీసులు జారీ చేయడం. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాల్సింది స్పీకర్ అయినప్పటికీ కూడా సో స్పీకర్ తుది నిర్ణయం కాబట్టి 3 నెలల్లోగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి స్పీకర్ కి సూచన కూడా చేసింది గతంలో. మరి ఇప్పుడు కాలయాపన చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ మరోసారి స్పీకర్ కి నోటీసులు ఇచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా మరి ఇక స్పీకర్ వారిపైన వేటు వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. సో మరి ఎటువంటి నిర్ణయం స్పీకర్ తీసుకోబోతున్నారన్నది కూడా కొంత 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా మన దగ్గర కొంత ఆసక్తి. ఖచ్చితంగా ఉప ఎన్నికలు తథ్యమని బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తూ వస్తుంది. కాబట్టి ఒకవేళ వేటు పడితే మాత్రం 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావచ్చు. ఇక పార్టీ ఫిరాయించినటువంటి 10 ఎమ్మెల్యేల పైన వేటు పడే అవకాశం ఉంది. వేటు పడితే వారి యొక్క రాజకీయ ప్రశ్నార్థకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కొందరు కాంగ్రెస్ గూటికి వెళ్ళారు కాబట్టి సో ఆల్రెడీ 2023 శాసనసభ ఎన్నికల సమయంలో వారిపై అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఓడిపోయి ఉన్నారు కాబట్టి సో వారందరూ కూడా ఖచ్చితంగా మరోసారి పోటీ సెషన్కి ఆసక్తి. సో ఎందుకంటే మేము సీనియర్ లెవెల్ చెప్పుకునే అవకాశం ఉంటుంది, సో మాకే టికెట్ కావాలని కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితి వచ్చే కొంతమంది ఆసక్తి ఉన్నప్పుడు కూడా చేర్చుకోమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తుంది. కేసీఆర్ కూడా అదే చెప్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని మేము ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేసుకునేది లేదని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఒకవేళ స్పీకర్ గాక చర్యలు తీసుకుంటే మాత్రం పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. మరి ఎటువంటి నిర్ణయం స్పీకర్ తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి. అయితే సైదులు సుప్రీంకోర్టును స్పీకర్ ఆఫీసు కార్యాలయం సిబ్బంది 8 వారాల సమయం కొరగా న్యాయస్థానం ఏ విధంగా రియాక్ట్ అయింది సైదులు? అంటే చర్యలు తీసుకోకుండా ఈ విధంగా కాలయాపన చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా న్యాయస్థానం ఈ విధంగా ప్రశ్నించింది. కాబట్టి ఈ విధంగా అంటే ఆల్రెడీ పార్టీకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఫిరాయించి చాలా నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ విధంగా కాలయాపన చేయడం, కొంత గడువు కావాలని కోరడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.